శిల్పి రామ్ సుతార్కి మహారాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ మహారాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి మహారాష్ట్ర భూషణ్ 2024కు ఎంపిక అవడం జరిగింది. మహారాష్ట్ర భూషణ్ 2024కు ఎంపిక అవడం జరిగింది. ధూలేలో జన్మించిన రామ్ సుతార్ ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి బంగారు పతకం సాధించారు. గుజరాత్లోని కెవాడియాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ద స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఈయనే రూపొందించడం జరిగింది. ఇక భారత పార్లమెంట్లో కూర్చున్న స్థానంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఈయనే రూపొందించడం జరిగింది. ఈయనే రామ్ సుతార్. ఇక రష్యా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, చైనా, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి ప్రపంచ దేశాలలో అనేక దేశాలలోని దాదాపు 450కి పైగా నగరాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడంలో ఈమె ప్రముఖ పాత్ర పోషించాడు. అంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి నగరాలలో మన మహాత్మా గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో, ఆ విగ్రహాల తయారీలో ఈయన పాల్పంచుకోవడం జరిగింది. ఇక బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తైనటువంటి కెంపగౌడ విగ్రహాన్ని కూడా ఈ రామ్ సుతారే రూపొందించడం జరిగింది. సో మనకి చూడండి, కెంపగౌడ విగ్రహం బెంగళూరులో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటి కెంపగౌడ విగ్రహం. ఈ విగ్రహాన్ని కూడా ఈ రామ్ సుతారే రూపొందించడం జరిగింది. ఇక రామ్ సుతార్ 2018లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ తోటి ఈయన సత్కరించడం జరిగింది. అంతకుముందు అంటే 1999లో ఈయనకు పద్మశ్రీ అవార్డు తోటి సత్కరించడం జరిగింది. ఇక 2016లో సాంస్కృతిక సామరస్యానికి గాను ఆయనకు 2016లో ఠాగూర్ అవార్డు కూడా లభించింది. ఈయనకు అనేక అవార్డులు లభించాయి. వాటిల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, అదేవిధంగా ఠాగూర్ అవార్డులు అత్యంత ప్రధానమైనవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? రామ్ సుతార్. ఇక మహారాష్ట్ర భూషణ్ అవార్డును మహారాష్ట్ర ప్రభుత్వం 1995లో స్థాపించడం జరిగింది. ఈ మహారాష్ట్ర ప్రభుత్వం 1995లో ఈ అవార్డుని స్థాపించడం జరిగింది. ఇది మహారాష్ట్రలో అత్యున్నత పౌర పురస్కారం మరియు మహారాష్ట్ర వాసికి ఇవ్వబడుతుంది. మొదటి అవార్డును 1996లో ప్రముఖ మరాఠీ రచయిత, నటుడు మరియు స్వరకర్త అయినటువంటి పురుషోత్తం లక్ష్మణ్ దేశపాండేకు ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి ఈ యొక్క మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారయ్యా అంటే 1996లో పురుషోత్తం లక్ష్మణ్ దేశపాండేకు ఇవ్వటం జరిగింది. ఇవ్వటం జరిగింది. ఇక 2023లో ఈ అవార్డును ప్రముఖ మరాఠీ నటుడైనటువంటి అశోక్ షరాఫ్కు ప్రదానం చేయడం జరిగింది. గతంలో ఈ అవార్డును ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్కి 1997లో, క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు 2001లో, భీమ్సేన్ జోషి సంగీత విద్వాంసుడు భీమ్సేన్ జోషికి 2002లో, అదేవిధంగా బాబా ఆమ్టే సామాజిక సంస్కర్తకు 2004లో, రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారికి 2006లో ఈ అవార్డులు ఇవ్వటం అనేది జరిగింది గతంలో. మరి 2024లో రామ్ సుతార్కి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఓకే.